వ్యవహరిస్తున్నాను. రాజమండ్రి ఉద్యోగుల మహాసభకు హాజరైన అతిథులకు మరియు నూతన తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సచివాలయ వ్యవస్థ మనకు తెలిసిన ఒక రకం ఏంటంటే 15,000కు పైగా సచివాలయాలు, 1,23,000 మందికి పైగా ఉద్యోగులు, గతంలో 2.5 లక్షలకు పైగా వాలంటీర్లు, రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో 5 కోట్లకు పైగా ప్రజలకు సర్వీసులు అందించిన ఒక వ్యవస్థ ఒకవైపు అయితే, ఇంకోవైపు సచివాలయాల వ్యవస్థ ఒక సమస్యల వ్యవస్థ. సచివాలయాల వ్యవస్థ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయోగాల వ్యవస్థగా మారిందనేటువంటిది వాస్తవ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు చూస్తే సచివాలయ వ్యవస్థ మీదే గత ప్రభుత్వం అనేక ప్రయోగాలు చేసింది. ముఖ్యంగా చెప్తే మన రిక్రూట్మెంట్ విధానంలో కూడా మొదటి 2 సంవత్సరాలు కన్సాలిడేటెడ్ పే ఇస్తామని చెప్పి ఏ సర్వీస్ రూల్లో లేనటువంటి నిబంధన సచివాలయ ఉద్యోగులకు పెట్టి 2 సంవత్సరాలకి ప్రొఫెషన్ డిక్లరేషన్ చేస్తామని చెప్పి 3 సంవత్సరాల పాటు కాలం తీసి 15,000తో చాలని జీతాలతో ఈ రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగులు గడిపారు. అదొక ఆ ప్రభుత్వం యొక్క ఒక ప్రయోగం. ఇంకో చూసుకుంటే ఈ 2 సంవత్సరాల్లో ఏ యొక్క నోటిఫికేషన్లో రిక్రూట్ అపాయింటింగ్ అథారిటీలో లేనటువంటి విధంగా క్రెడిట్ బేస్ అసెస్మెంట్ సిస్టమ్ పరీక్షను తీసుకొని వచ్చింది. ఇది పరీక్ష పాస్ అయితేనే మీ ప్రొఫెషన్ డిక్లరేషన్ చేస్తామని చెప్పింది. ఎక్కడా కూడా నోటిఫికేషన్లో ఈ పరీక్ష గురించి ప్రస్తావించలేదు. అప్పటికప్పుడు అక్కడ ఉన్నతాధికారులు నిర్ణయించుకొని ఈ సచివాలయంలోని ఉద్యోగుల్ని దాదాపుగా తగ్గించాలి, ప్రొఫెషన్ డిక్లరేషన్ తక్కువ మందికి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న ఒక ప్రయోగం. ఆ ప్రయోగాన్ని ముందుండి గౌరవ కేఆర్ సూర్యనారాయణ గారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి రద్దు చేయించడం జరిగింది. ఇక్కడ సచివాలయ ఉద్యోగులకి గుర్తుందా ఈ అంశం? క్రెడిట్ బేస్ అసెస్మెంట్ సిస్టమ్ పరీక్షని గత ప్రభుత్వం తీసుకొని వచ్చినప్పుడు అన్ని ఉద్యోగ సంఘాలు కూడా చేతులు ఎత్తేసి ఈ పరీక్ష ఖచ్చితంగా పాస్ అవ్వాలనేటువంటిది ఉద్దేశంతో మన ఉద్యోగులందరికీ చెప్పినప్పుడు గౌరవ కేఆర్ సూర్యనారాయణ గారు మాత్రమే ఇది నియమ నిబంధనలకు విరుద్ధం అనేటువంటిది వాస్తవ విషయానికి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ పరీక్షను రద్దు చేయించి ఈరోజు 1,20,000 మంది పైగా ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారంటే కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారి విజన్ వల్లే ఆ డిక్లరేషన్ అయ్యే వాస్తవ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంతో బీటెక్లు చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలిపెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగం అన్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన సచివాలయ ఉద్యోగుల మధ్య తారతమ్యాలు చూపించింది గత ప్రభుత్వం. ఎగ్జాంపుల్ చెప్తే ఏ ఉద్యోగికి లేనటువంటి విధంగా యూనిఫామ్ని సచివాలయ ఉద్యోగులకి పెట్టారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా బయోమెట్రిక్ అనే జీతంతో ముడిపెట్టిన అంశం లేదు. అంటే బయోమెట్రిక్ వేస్తాలే కానీ జీతంతో ముడిపెట్టింది లేదు. గత ప్రభుత్వం బయోమెట్రిక్ కూడా సచివాలయ ఉద్యోగులు ముడిపెట్టి మరీ జీతాలు అందించింది. ఇటువంటి అనేక విధంగా ప్రయోగాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా శానిటేషన్ మిత్రుల విషయానికి వస్తే రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా లేనట్టు విధంగా ఒక 5 గంటలకే విధుల్లోకి రావాలనేటువంటిది ఒక ఘోరమైన జియో 423 ఇచ్చి సచివాలయ ఉద్యోగులకి ప్రయోగం చేస్తానే ఉంది. నేను ఈ అంశం ప్రతిసారి ప్రయోగం అని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇన్ని ప్రభుత్వాలు చేసింది గత ప్రభుత్వం. ఈ కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వానికి మన అందరం ఉద్యోగులందరూ కూడా మద్దతు తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చింది విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మా సచివాలయ ఉద్యోగులందరికీ కూడా పదోన్నతులు వస్తాయి, సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేస్తారనేటువంటిది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ వ్యవస్థలో దాదాపుగా 95% పైగా గ్రాడ్యుయేట్లు ఉన్న ఈ వ్యవస్థలో పదోన్నతులు వస్తున్నాయని ఆశతో ఎదురు చూస్తున్న ఉద్యోగులందరికీ కూడా గత 6 నెలల నుంచి కూడా గత ప్రభుత్వం కూడా తీవ్రంగా కూడా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నటువంటిది వాస్తవ విషయాన్ని నేను గౌరవ కేఆర్ సూర్యనారాయణ గారి దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను వాస్తవ విషయాలు చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చింది పదోన్నతులు వస్తాయనుకునే సమయంలో వాలంటీర్ల విధులన్నీ కూడా సచివాలయ ఉద్యోగులకు ఇచ్చి ప్రమోషన్ కాదు డిమోషన్ కల్పించింది వాస్తవం. ఎందుకంటే అనేక సర్వేలు కూడా క్షేత్రస్థాయిలో ఒక బీటెక్ ఎంటెక్లు చదువుకుని క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి డోర్లకి నాక్ చేసి అమ్మ బయటికి రండి, హౌస్ హోల్డ్ సర్వే చేయాలి, జియో ట్యాగింగ్ సర్వే చేయాలి అనేటువంటిది పరిస్థితుల్లోకి వచ్చాం. ఎందుకంటే ఉద్యోగికి ఇక్కడ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంకొక అంశం అందరికీ తెలియని అంశం ఏంటంటే ఒక శాఖలోని ఉద్యోగులు వద్దనుకున్న పాఠశాల మురుగుదొడ్ల ఫోటోలు కూడా సచివాలయ ఉద్యోగులు ఫోటోలు తీయాలనేటువంటిది కేటాయించింది.
ఆ ప్రభుత్వం ఒకసారి బయోమెట్రిక్ వేస్తే జీతం ఇస్తామంటే ఈ ప్రభుత్వం ఈ రోజుకి 2 సార్లు బయోమెట్రిక్ వేస్తే మీకు జీతం ఇస్తాను అనేటువంటిది మరో సంచలనాత్మకమైన ప్రయోగం కూడా ఈ సచివాలయ వ్యవస్థ మీద చేసింది. ఇన్ని ప్రయోగాలు చేస్తా ఉన్నా కూడా ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులు తప్పిదమైతే ఇంకోవైపు ఈ సచివాలయ ఉద్యోగుల్లోని ఐక్యత లేకపోవడం అనేటువంటిది మరో పెద్ద తప్పిదం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఉద్యోగుల్లో ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో సచివాలయ ఉద్యోగుల్లో ఐక్యత అనేటువంటిది తీవ్రంగా లోపించింది. మనం ఖచ్చితంగా మనం ఐక్యంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి మీరు ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి మీ సహకారం అందించండి. ఈ సమస్య అనేటువంటిది ప్రభుత్వం సృష్టిస్తే పరిష్కరించడానికి ఇక్కడ గౌరవ కేఆర్ సూర్యనారాయణ గారు ఉన్నారనేటువంటిది ఓ వాస్తవ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మీరందరూ కూడా నేను చెప్తా ఉన్నది ఏంటంటే ఈ రాబోయే రోజుల్లో సంఘాన్ని పటిష్టం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో సమస్యలు కనుక మనం పరిష్కరించుకోగలుగుతాం. అప్పుడే నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.